హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి న్యూ ఇయర్ ముందు రోజు వ్లాగ్ అనమాట. కాబట్టి మీకు ముందు రోజు నేను ఏ పనులు చేసుకుంటానో అవైతే చూపిస్తున్నానండి. నెక్స్ట్ ఇంకా అందరికీ ముందుగా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు మీకైతే ఒక మంచి హెల్తీ టిఫిన్ అయితే చూపిస్తానండి. అది వచ్చేసి పొంగనాలు అనమాట. సో ఇన్స్టెంట్గా పొంగనాలు ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? సో దానికి కావాల్సినవి వచ్చేసి ఫస్ట్ ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి, టమాటా అండి. ఇందులో వచ్చేసి నేను క్యారెట్ కూడా వేస్తున్నాను. క్యారెట్ మీకు ఏం కావాలో అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట. కూరగాయలు, క్యారెట్ కానీ, బీట్రూట్, లేదంటే ఇంకా మనకి ఏది ఇష్టమో ఏ వెజిటేబుల్స్ ఇష్టమో ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఇంకా టమాటా, పచ్చిమిర్చి, అదేవిధంగా క్యారెట్ అయితే వేస్తున్నానండి. సో ఇన్స్టెంట్గా మనం పొంగనాలు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూడొచ్చండి. ఇందులో చాలా ఈజీగా, చాలా హెల్దీ అండి. సో నేను ఇంకా పొంగనాలకి ముందుగానే నానబెట్టలేదు కదా అని చెప్పేసి చాలా బాధపడ్డాను. కాకుంటే ఇంకా నెక్స్ట్ ఇలా చేయాలి ఏంది అని చెప్పేసి నాకైతే ప్రాసెస్ అర్థమైందండి. సో ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీసి అయితే పెట్టానమాట. ఇంకా మా చిన్నోడికైతే పొంగనాలంటే భలే ఇష్టం అండి వాడికి. ఇంకా మా పిల్లలకి ఏది ఇష్టం అంటే అది హెల్దీగా చేసి పెట్టడమే కదండి ప్రతి తల్లి బాధ్యత. ఇంకా అందుకే నేను కూడా ఈరోజు పొంగనాలు అయితే మీకు చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నానండి. అసలు చాలా రోజులు అవుతుందన్నమాట నేను పొంగనాలు చేయక. అందుకే ఇంకా ఈరోజు మీకు హెల్దీగా అయితే చూపిస్తున్నానండి. మనం ఇంకా ముందుగా ఏమాత్రం పిండి నానబెట్టుకోలేదు అనే టెన్షన్ కూడా ఉండదండి. సో నేను ఈ పొంగనాలు వచ్చేసి సన్నది రవ్వ ఉంటుంది కదండి, మనం ఉప్మా చేసుకుంటాం కదా. సో ఆ ఉప్మా రవ్వతో అయితే మీకు ఈరోజు అయితే చూపిస్తున్నానండి. అందులో వచ్చేసి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. కాబట్టి ఉప్మా రవ్వ సన్నది అన్నమాట, మీడియంది కాదు, సన్నది ఉప్మా రవ్వ, అదేవిధంగా పెరుగు, క్యారెట్, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టుకోవాలండి. సో ఇంకా నేనైతే మొత్తం అన్నీ కట్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్ వచ్చేసి పెద్దది ఉంటుంది కదండి, అదైతే ఒకటైతే తీసుకున్నాను. తీసుకొని క్యారెట్ మొత్తం అయితే బాగా తురుముకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెప్పాను కదండి ఉప్మా రవ్వ సన్నదనమాట. ఇది వచ్చేసి కప్స్ లెక్క చూడాలంటే 2 కప్స్ అయితే వస్తుందండి. చిన్న కప్తో తీసుకుంటే 2 కప్స్ అవుతుందనమాట. సో ఇంకా ఈ విధంగా ఉప్మా రవ్వ అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని అందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, టమాటాలు, అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు మొత్తం అయితే వేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇంకా క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ కూడా వేసేసుకోవాలండి. ఇది మాత్రం చాలా హెల్దీ అండి. మీకు కావాలంటే ఇందులో ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ కూడా వేసుకోవచ్చు అండి. అలా మనకు బీట్రూట్, క్యారెట్ అవన్నీ చాలా పోషకాలు ఉంటాయి కదండి. ఇంకా కాబట్టి నేనైతే క్యారెట్ ఒకటే వేస్తున్నానండి. ఇంకా బీట్రూట్ వేస్తే ఇంకా మా పిల్లలు సరిగ్గా తినరని చెప్పేసి క్యారెట్ వేస్తున్నాను. చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగు కూడా తీసుకోవాలన్నమాట. తీసేసుకొని పెరుగు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. అదేవిధంగా ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వ, పెరుగు ఇవన్నీ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మనం చేతితో అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయాలండి, మూత పెట్టేసి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ తీసుకొని చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత అది మొత్తం పెరుగు అవన్నీ పీల్చేసుకొని కొంచెం గట్టిగా అయితే అవుతుంది. కాబట్టి చూసుకొని ఆ తర్వాత ఇంకా వాటర్ తీసుకొని కొన్ని చూసుకొని కలుపుకుంటూ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనకు పొంగనాలు వేయడానికి ఎలా వస్తుందో ఆ విధంగా చూసుకొని అయితే వేసుకోవాలండి. సో మనకి పొంగనాలు వేయడానికి కొంచెం దోసపిండి కంటే కొంచెం గట్టిగా అయితే ఉండాలన్నమాట. మరీ జారుడుగా ఉంటే కూడా అసలు ఈ పొంగనాలు అనేవి కరెక్ట్గా రావండి. అందులోని మనం ఇందులో వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేసాం కదా, కాబట్టి ఇంకా అవి సరిగా రావన్నమాట. అందుకే మనం వాటర్ అనేది చూసుకుంటూ అయితే వేసుకోవాలండి. చూడండి నేను కొన్ని వాటర్ వేస్తూ కలుపుకుంటున్నానండి. మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా అయితే చూసుకుంటూ కలుపుకోవాలి. కొన్ని ఎక్కువ వాటర్ అయినా సరేనండి, అదనేది మొత్తం చాలా అదైపోతుందన్నమాట. అప్పుడు పొంగనాలు అనేవి కరెక్ట్గా రావండి. ఇంకా మొత్తం కలిపేసి అయితే పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆ విధంగా అయితే పెట్టేసుకోవాలండి పక్కకి. నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే ఆల్రెడీ చట్నీ అయితే ప్రిపరేషన్ చేసుకున్నాను. ఇందులోకి వచ్చేసి పల్లి చట్నీ అయితే చేశానండి. ఇంకా మా పిల్లలు అయితే పల్లి చట్నీనే ఎక్కువ తింటారని చెప్పేసి అదే చేశానన్నమాట.
ఇంకా చూడండి నేను వచ్చేసి పల్లి చట్నీలో కొద్దిగా పోపు వేశాను. అదేవిధంగా ఆల్రెడీ మనం ఇన్స్టెంట్గా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, పిండిలో కూడా కొద్దిగా పోపు అయితే వేయాలండి. పోపు వేస్తే మనకు ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందన్నమాట. అందుకే పోపు వేసేసి ఇంకా మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి. చూడండి నేను కలుపుతుంటేనే మీకు కనిపిస్తుంది కదా ఎలాగుంది అని చెప్పేసి, అసలు అన్ని వెజిటేబుల్స్ అయితే వచ్చాయి. అయితే కొద్దిసేపు పక్కన పెట్టాను కదండి, సో అది వచ్చేసి మళ్ళీ కొద్దిగా గట్టిగా అయితే అయిపోయిందనమాట. కాబట్టి నేను ఇంకా కొన్ని ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుతున్నానండి. ఇంకా మనము ఎలా కావాలని చెప్పేసి చూసుకుంటూ అయితే కలుపుకోవాలన్నమాట. ఇంకా నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి కలుపుతున్నానండి. సో ఇది వచ్చేసి రవ్వ కాబట్టి కొంచెం గట్టిగా అయిపోతుందన్నమాట. అందుకే మనం పొంగనాలు వేసుకునే టైంలో అయితే చూసుకుంటూ కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. కానీ చాలా హెల్దీ అండి. మనం అరే పొంగనాలకి పిండి నానబెట్టలేదే అని చెప్పేసి అసలు టెన్షన్ పడాల్సిన పని ఉండదన్నమాట. చాలా ఈజీగా చాలా త్వరగా అయితే చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే పిండి రెడీ అయిపోయిందండి నాకు. ఆ తర్వాత చూడండి మా చిన్నోడైతే మమ్మీ నేను వేస్తాను అని చెప్పేసి తనే వేస్తున్నాడనమాట. ఇంకా తనకి ఇచ్చేసాను. ఇంకా ఆయిల్ అన్నిట్లో వేసేసేయి బబ్లు అని చెప్పానమాట. తను మాత్రం ఇంకా అన్నిట్లో ఆయిల్ అయితే వేసేస్తున్నాడండి. సో ఇది వచ్చేసి నేను చాలా సంవత్సరాలు అవుతుందండి పొంగనాల పెంకు తీసుకొని. మేము విలేజ్లో ఉన్నప్పుడు తీసుకున్నాం అనమాట. కానీ ఇది చాలా బాగుందండి, అసలు చాలా బాగా వస్తాయి అన్నమాట పొంగనాలు ఇందులో. ఇంకా చూడండి మనం ఆయిల్ మొత్తం కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా పొంగనాలు అనేవి వేసేసుకోవాలండి. ఇంకా నార్మల్గా మనం పిండితో దోశ పిండిలాగా ఉంటుంది కదా పొంగనాల పిండి, సో దాంతో వేసుకునేటప్పుడు ఈజీగా వస్తుంది. కానీ ఇందులో వెజిటేబుల్స్ అవన్నీ కలిపాం కదండి, వేసేటప్పుడు మాత్రం కొంచెం అటు ఇటు అలా అవుతుంది. కాబట్టి మనం చూసుకుంటూ జాగ్రత్తగా అయితే ఒక్కొక్క దాంట్లో అయితే వేసుకోవాలండి. కానీ చాలా సూపర్గా అయితే వచ్చిందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరికన్నా ఇంకా పొంగనాలు రాలేదు అని చెప్పేసి బాధపడే వాళ్ళకి ఈ రెసిపీ మాత్రం చాలా యూజ్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా వేసేసుకొని మనం మంట వచ్చేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. పెట్టేసుకొని ఆ తర్వాత దాని మీద ఒక మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. చూడండి అవి ఒక సైడ్ మొత్తం ఫ్రై అయ్యాయండి. ఫ్రై అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోవాలన్నమాట. సో ఈ పొంగనాల పెంకుకి సపరేట్గా ఒకటి స్పూన్ అనేది వస్తుందన్నమాట, స్టిక్ లాగా వస్తుంది. కాకుంటే దాంతో అయితే సరిగా తిప్పడానికి రాదనమాట. అందుకే ఇంకా నేను స్పూన్ అయితే తీసుకొని స్పూన్తో అయితే తిప్పుతున్నానండి. చూడండి అవి కొంచెం గట్టిగా అయిపోయి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి పొంగనాలు మాత్రం. నేను ఒక సైడు తిప్పేసి ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంకొక సైడు కూడా కొంచెం కాలాలి కదండి, అందుకే కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా రెడీ చేసుకోవాలండి. చాలా బాగున్నాయి అన్నమాట. అసలు మా పిల్లలు అయితే వెయిటింగ్ అండి తినడానికి. చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారనమాట. అందుకే ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే మీకైతే షేర్ చేశానండి. ఇంకా నెక్స్ట్ ఇంతకుముందు వీడియోలో అయితే నేను ఇల్లు క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేశానని అయితే చెప్పాను కదండి. సో అవైతే సగం అయితే అయిపోయాయి అన్నమాట. ముందు రోజు అయితే నేను కిచెన్ మొత్తం క్లీన్ అయితే చేసుకున్నానని చెప్పాను కదండి. సో ఇంకా ఈరోజు ఇంకా కాస్త మిగిలిన పనులు ఉన్నాయండి. ఆ మిగిలిన పనులు కూడా చేద్దామని చెప్పేసి సో ఇంకా నేను వచ్చేసి హాలు దులపడం, అదేవిధంగా బెడ్రూమ్ దులపడం అవంతా అయిపోయిందండి. ఆ తర్వాత ఇంకా నేను బట్టలు మొత్తం తీసేసి మొత్తం ఫోల్డింగ్ అయితే చేసేసి పెట్టేశానండి. నెక్స్ట్ ఇంకా హాల్లో కూడా మొత్తం అవన్నీ ఫ్లవర్స్ కానీ బొమ్మలు కానీ అవన్నీ ఉన్నాయి కదండి. సో అవన్నీ బయటకు తీసేసి అవన్నీ నీట్గా సర్ఫ్ వాటర్లో వేసి నీట్గా అయితే కడిగేసి అయితే బయట పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మా పిల్లలైతే ఇంకా ఈ పొంగనాలు అయితే రెడీ చేశాను కదండి. సో వాళ్ళైతే ఇంకా తింటున్నారనమాట. వాళ్ళకైతే పొంగనాలు అయితే పెట్టేశాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మిగతా పనులు కూడా ఇంకా ఉన్నాయండి. ఇంకా ఇల్లు క్లీనింగ్ పనులు అంటే ఒక్క రోజులో అయిపోయే పని కాదు కదండి. అది వచ్చేసి నాకు ఒక 3 days అలా టైం అయితే తీసుకుందనమాట. ఒకరోజు వచ్చేసి కిచెన్ క్లీన్ చేశాను. అసలు కిచెన్లోనే నాకు ఒక 4 hours అలా కిచెన్లోనే టైం సరిపోయింది. అందుకే ఇంకా దాని నెక్స్ట్ డే రోజు అయితే నేను హాల్ బెడ్రూమ్ అలా అయితే టైం అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇంకా ఒకటేసారి అయితే మొత్తం అన్ని పనులు చేసుకోవాలంటే కుదరదు కదా ఒకటే రోజులో. కానీ నాకు బెడ్రూమ్ సదిరేటప్పుడు మాత్రం అసలు దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో అండి, చాలా దుమ్ము వచ్చిందనమాట. ఇంకా నేను ఈసారి ఏం చేశానంటే ఇంకా మొత్తం దుమ్ము అదంతా మొత్తం అయితే తీసేశాను.
సో నేను డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి బీరువా పక్కల అయితే పెట్టాను కదండి, ఇంతకుముందు వీడియోలో చూశారు కదా. సో ఇంకా నేను అక్కడ నుంచి తీసేసి డ్రెస్సింగ్ టేబుల్ ప్లేస్ వేరే దగ్గర అయితే మార్చేసానండి దాన్ని. ఎందుకంటే ఆ డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల మొత్తం చాలా బూజు దుమ్ము అలా చాలా పట్టిందండి. అందుకే ఇంకా అది మొత్తం పక్కకైతే పెట్టేశాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా హాల్ అదంతా మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు మొత్తం అయితే ఒకసారి మొత్తం కడిగేసానండి. ఇంకా నాకు మొత్తం ఇల్లు సర్దిన రోజు అయితే ఖచ్చితంగా ఇల్లు అయితే కడుగుతాను. ఎందుకంటే ఇంకా మనం ఎంత తుడిచినా సరే ఇంకా మూలలో ఆ విధంగా మొత్తం దుమ్ము అనేది ఉంటుంది కదా. అందుకే నేనైతే మొత్తం నీట్గా అయితే కడిగేసి అయితే పెట్టేశానండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇంకా బట్టలు ఉన్నాయండి కొన్ని. ఆ బట్టలు అయితే మొత్తం ఉతికేసేయాలన్నమాట. ఉతికేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా బకెట్లు ఉంటాయి కదండి. సో మనము అన్ని పనులు అయితే చేసుకుంటాము, ఇల్లు క్లీన్ చేయడము అదంతా చేసుకుంటాము. కాకుంటే ఇంకా మనం మిగిలిన మొత్తం చూసుకోమన్నమాట. ఎక్స్ట్రా పనులు అనేవి కూడా చిన్న చిన్నవి ఉంటాయండి, అవే మనం సరిగా పట్టించుకోమన్నమాట. సో ఇంకా నేనైతే నెక్స్ట్ ఇంకా బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసానండి. నెక్స్ట్ బాత్రూమ్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు వచ్చేసి బకెట్లు అయితే కడుగుదామని చెప్పేసి ఇంకా అవి కూడా బయట పెట్టేశానండి. సో మీకు చివరిలో అయితే చూపిస్తానన్నమాట నేను బట్టలు వాష్ చేసింది, అదేవిధంగా బకెట్లు ఏ విధంగా క్లీన్ చేసుకుంటానని చెప్పేసి మీతో అయితే చెప్తానండి. ఇంకా ఈ విధంగా నేనైతే పొంగనాలు మొత్తం రెడీ అయితే చేశానండి. ఇంకా మా పిల్లలు అయితే కూర్చొని వాళ్ళైతే తింటున్నారనమాట. మమ్మీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి మమ్మీ, ఎప్పుడైనా సరే ఇలాగే చేయని చెప్పేసి వాళ్ళైతే అడుగుతున్నారు. సో అందులో క్యారెట్ వేసాం కదండి, ఇంకా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. టేస్ట్ కూడా బాగుంది. కాకుంటే ఈ పొంగనాలకి కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ బదులు వేరే చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకే ఇంకా నేను మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి వాళ్ళ కోసం అని పల్లి చట్నీ చేశాను. కానీ వేరే చట్నీతో చేసుకోండి బాగుంటుందన్నమాట. టమాటా చట్నీ కానీ లేదంటే అల్లం చట్నీ కానీ ఉంటుంది కదండి. సో దాంతో అయితే తింటే కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా చూడండి మా పిల్లలు అయితే టిఫిన్ అయితే చేసేసారు. ఆ తర్వాత ఇంకా నేనైతే బ్రూ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా కాఫీ అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా చూడండి నేను వచ్చేసి 1.5 స్పూన్ షుగర్ అయితే వేసేసి ఆ తర్వాత బ్రూ ఉంటుంది కదండి కాఫీ ప్యాకెట్స్ ఇవైతే తెచ్చుకుంటానమాట. ఎందుకంటే మనము ఒక బ్రూ డబ్బా ఉంటుంది కదండి గాజు సీసా అదైతే, సో అదైతే తెచ్చుకుందాం అనుకున్నాను. కాకుంటే ఇది కాఫీ ఏమవుతుందంటే అది ఓపెన్ చేసి మళ్ళీ మనం లిడ్ క్లోజ్ చేసే వరకు కాఫీ అనేది మొత్తం గట్టిగా అయిపోతుందన్నమాట. అందుకే ఇంకా వద్దులే అని చెప్పేసి నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి. సో ఆ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటానమాట. చూడండి ఫస్ట్ వచ్చేసి షుగరు, తర్వాత కాఫీ పౌడర్ వేయాలండి. వేసేసిన తర్వాత మనం కొన్ని పాలైతే వేడి చేసేసి ఆ పాలైతే వేయాలన్నమాట. అంతేనండి, బ్రూ అయితే రెడీ అయిపోతుంది. కాఫీ చాలా బాగుందండి, అసలు కాఫీ చేసుకుంటుంటేనే స్మెల్ మాత్రం అదిరిపోయిందనమాట. ఇంకా అందుకే ఇంకా నేను అప్పుడప్పుడు గ్రీన్ టీ తాగుతాను, బ్రూ తాగుతాను, అలాగే ఇంకా మధ్యలో టీ అయితే బంద్ చేసామండి మొత్తానికే. అందుకే టీ అయితే తాగట్లేదన్నమాట. టీ బదులు కాఫీ అనమాట. ఇంకా కాఫీ అదేవిధంగా గ్రీన్ టీ ఇలా తాగుతుంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు న్యూ ఇయర్లో నేను ఏమేమి కొత్త కొత్త అలవాట్లు నేర్చుకున్నానో అవన్నీ మీతో నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా కొత్త సంవత్సరం వస్తుంది, ఎంతమంది ఇల్లు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అనుకుంటున్నాను చాలామంది అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా కొత్త సంవత్సరం కదండి, ఇంకా మనం ఇంట్లో కూడా అంతా నీట్గా ఉండాలని చెప్పేసి అందరూ అనుకుంటారు. నేనైతే ప్రతి ఇయర్ ఇలాగే పండగలు వస్తున్నా సరే, న్యూ ఇయర్ వస్తున్నా సరే నేనైతే ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటానండి. నాకు ఇంకా ఇల్లు నీట్గా లేకపోతే అస్సలు కుదరదనమాట. అందుకే నేనైతే ఖచ్చితంగా ఇల్లు అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకుంటానండి. ఇంకా తర్వాత చూడండి ఇక్కడ హాల్లో వచ్చేసి మొత్తం అన్నీ నీట్గా అయితే సర్దేశాను అనమాట. సో ఇంకా నేను టైలరింగ్ చేస్తాను కదండి, ఆ బ్యాగ్స్ అని వచ్చేసి ఇక్కడ హాల్లో అయితే కింద అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట నాకు స్టిచ్చింగ్ చేయడానికి. కాబట్టి ఇంకా అవన్నీ ఎదురుగా పెట్టుకుంటే నాకు ఇంకా ఇవి ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకా బెడ్రూమ్లో వచ్చేసి సెల్ఫ్లు అయితే కొన్ని ఉన్నాయండి. ఇంకా అందుకే నేనైతే హాల్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది, ప్లేస్ అనేది లేదు నాకు. ఇంకా అందుకే మీకైతే లాస్ట్లో అయితే చూపిస్తానండి. నెక్స్ట్ నేను ఇల్లు మొత్తం ఏ విధంగా నీట్గా సర్దుకున్నానో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇంకా కాఫీ తాగడం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇల్లు ఊడవడం అలాగే తుడవడం, ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మిగిలిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ నీట్గా క్లీన్ అయితే చేసి పెట్టుకున్నానండి.
ఇంకా మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటానన్నమాట. మీకైతే కిచెన్ అయితే చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా అన్నీ నీట్గా అయితే సర్దుకున్నానండి. ప్రతి ఒక్కటి నేనైతే నీట్గా క్లీన్ చేసేసి తోమేసి కడిగేసి నీట్గా అయితే పెట్టుకుంటానన్నమాట. సో నాకు పైన సెల్ఫ్లో వచ్చేసి స్టీల్ ఉన్నాయి కదండి డబ్బాల సెట్లు, అవి కూడా మొత్తం అన్నీ తీసేసి నీట్గా క్లీన్ అయితే చేసి పెట్టుకుంటాను. అసలు కనపడదండి మురికి మాత్రం, చాలా కనిపిస్తుంది అనమాట. నేను అన్నీ సదిరేటప్పుడు నాకు అన్నీ క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి, అందుకే మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఆ తర్వాత మీకైతే బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను చూడండి. నాకు బెడ్రూమ్లో సెల్ఫ్లో వచ్చేసి కొన్నే ఉన్నాయన్నమాట. అందుకే చూడండి, ఒక సెల్ఫ్లో వచ్చేసి మొత్తం నా బట్టలు అయితే పెట్టుకున్నాను. శారీసు, లెహెంగా, డ్రెస్సులు, చున్నీస్, లెగ్గిన్స్ అవన్నీ. ఒక సెల్ఫ్ వచ్చేసి మా చిన్న బాబుకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెల్ఫ్లో అయితే బెడ్షీట్స్ అయితే పెట్టేశానండి. ఆ తర్వాత కింద సెల్ఫ్లో అయితే బుక్స్ అవన్నీ ఉంటాయి కదండి, మా పిల్లల పెన్సిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక బాక్స్లో వేసేసి పెడతాను. వాళ్ళకి తీసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట. ఒక బాక్స్ తీసుకుంటే అందులో అన్నీ దొరుకుతాయండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, సామాన్లకి ఒక సపరేట్ సెల్ఫ్, అదేవిధంగా మా పెద్ద బాబుకి మా వారికి ఇంకొక పెద్ద సెల్ఫ్ ఉందండి, దాంట్లో ఇద్దరు అయితే కలిపేసి పెట్టేస్తానమాట. ఇంకా ఎక్స్ట్రా సామాన్ ఉంటే కింద సెల్ఫ్లో అయితే పెట్టేస్తానండి. నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ ఇంతకుముందు బీరువా పక్కల అయితే ఉండేది కదండి ఇక్కడ. సో అక్కడ వచ్చేసి నేను అక్కడ నుంచి తీసేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇటు సైడ్ అయితే పెట్టేశానండి. ఆ తర్వాత అక్కడ వచ్చేసి ఒక టేబుల్ అయితే వేసేసి అక్కడ పిల్లల బ్యాగ్స్ అయితే పెట్టేస్తే నీట్గా ఉంటుందని చెప్పేసి అక్కడ అలా అరేంజ్ చేశాను అనమాట. ఆ తర్వాత మీకైతే హాల్ అయితే చూపిస్తున్నాను చూడండి. హాల్ మొత్తం నీట్గా అయితే సదిరేశానండి. ఇంకా ఇల్లు క్లీనింగ్ కడగడం అవన్నీ అయితే అయిపోయాయి అనమాట. మీకు ఇంకా సపరేట్ అంటూ ఒకటి ఫ్రిడ్జ్ టూర్ అయితే చేసి చూపిస్తానండి. ఆ తర్వాత ఇంకా నేనైతే ఈరోజు చెప్పాను కదండి మీకు, బాత్రూమ్ అయితే మొత్తం కడిగేశానని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ బయటకు వచ్చేసి ఇంకా బట్టలు అయితే ఫస్ట్ మొత్తం ఉతికేసానండి. ఉతికేసి అవైతే గోడ పైన పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బకెట్స్ అయితే చాలా మురికి పట్టాయండి, ఇంకా అందుకే వాటిని కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో ఇంకా వాటర్ ప్రాబ్లం వల్ల అలా అయిపోతుందండి. సో నేను ఇది క్లీన్ చేసేటప్పుడు ఏ విధంగా క్లీన్ చేశానో మీకైతే చెప్తాను చూడండి. బకెట్లో వచ్చేసి హార్పిక్ అయితే ఉంటుంది కదండి, మనం టాయిలెట్స్ క్లీన్ చేసుకునేది. ఆ హార్పిక్ అయితే తీసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకొని లిక్విడ్ అనేది పోసేసిన తర్వాత ఈ విధంగా స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్తో మొత్తం స్ప్రెడ్ చేయాలండి. బకెట్కి లోపల వైపు బయట వైపు మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కకైతే పెట్టేసేయాలన్నమాట. అలా పెట్టేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మురికి జిడ్డు ఉంటుంది కదండి, అది మొత్తం నీట్గా క్లీన్ అయితే అవుతుందన్నమాట, అది కొరికేస్తుంది. అందుకే ఇంకా నేను అలా పెట్టేసి ఆ తర్వాత స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్ చేశానండి. తర్వాత మీకైతే చూపిస్తున్నాను చూడండి, అసలు కడుగుతుంటేనే మురికి ఎంత ఘనం వచ్చిందో. ఈ బకెట్ చూపిస్తున్నాను చూడండి ఎంత ఉందో మురికి, చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. నేనైతే 2 మంత్స్కి ఒకసారి ఆ విధంగా బకెట్స్ అయితే కడుగుతానండి. చాలా నీట్గా అయిపోతాయి అన్నమాట. మనం యాస్టీస్ కొన్న బకెట్ల లాగా అయితే రెడీ అవుతాయండి. చూడండి ఎంత గాఢ పట్టిన మురికైనా పోతుందండి. ఈ టిప్ మాత్రం మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి. ఇంకొక వ్లాగ్తో మీ ముందుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.